యాచక వృత్తిని వదిలి చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని సింగరైకొండ సీఏ శ్రీహర్ అన్నారు. ప్రకాశం జిల్లా సింగరైకొండలోని కాటికాపర్ల కాలనీలో సీఏ శ్రీహర్ ఆధ్వర్యంలో కౌడెన్ సెట్ నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కలిసి ప్రతి ఇంటిని పరిశీలించి పత్రాలు, సరిలేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదకరమైన ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఏ మాట్లాడుతూ కాటికాపర్లు కులవృత్తిని నమ్ముకుని విలువలు కోల్పోతూ యాచించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. తమ బిడ్డలను చక్కగా చదివించుకుని ఉన్నత స్థాయికి ఎదగడంలో సహకరించాలని చెప్పారు. యాచించడం వల్ల తమ పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. చిన్నపిల్లలను స్కూళ్లకు పంపాలని, నేరాలకు దూరంగా ఉంచాలని, నేరరహిత సమాజాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే సార్ సోర అంటే మానిక కాటిపాపం మానిక అదే ఆధార్ కార్డు తీసుకో, పలకరించిపోదామని వస్తున్నా. అభిమానం మంచి అభిమానం సార్. ఏం అభిమానం? పోయి లక్షలు అడుగుతున్నారంట. ఆల్రెడీ కేసు కట్టుంది. ఆడైనా కానీ పిచ్చేసాలు ఇస్తే పగలతో తీసారి. మా వాళ్ళందరికీ చెప్పేసాం. అదేంది ఆర్సీ నెంబర్ అది చెక్ చేస్తాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేయాలి. లైసెన్స్ కానీ, రాసి కానీ మొత్తం నా డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎక్కడైనా పోలీసు వారు కానీ అదర్ ఎంప్లాయీస్ అధికారులు అడిగినప్పుడు ఆరా ఉన్నాయి కదా మనకి జరిగిందేమో. కానీ ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి మంచి సీరియస్ పనిష్మెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఆ కేసు కట్టు ఉంది. దాంట్లో కూడా మీరు కోర్టు చుట్టూ తిరగాలి. 27 ఆయన చేయాలి. కానీ అడ్డంపడి డిమాండ్ చేయండి. పెద్దల కాడి నుంచి కూడా ఊళ్ళల్లో మిరాసుదారులుగా వెళ్తుంటాము సారు. ఏదన్నా 10-5 ఇస్తుంటారు, ధర్మంగా ఇస్తుంటారు. మాకు వెనకటి నుంచి మిరాసుల ఆచారాలు అవి. ఆ ధర్మంగా 10-5 మాత్రం ఇంటింటికి ఇస్తుంటారు. మేము తీసుకుంటుంటామండి అలాగా. కానీ ఇప్పుడు మీరు చిన్న సంతోషంగా తీసుకొని రండి. అంతేగాని ఎగబడి వెళ్ళేసుకొని రోడ్డు మీద ఫాలో అయ్యారు. హైవే మీద దారి పడితే ఏంది? ఒక్కొక్కరి ఇంట్లో 10 మంది 2 మంది పిల్లకాయలు పెద్దలు వద్దు. ఆ పనులు వద్దు. గౌరవంగా సంతోషంగా పిలిస్తే పోండి. మీ కార్యక్రమం, దేవుడి కార్యక్రమం మీరు చేయండి. సంతోషంగా వాళ్ళు ఇచ్చింది తీసుకోండి. అంతేగాని బలవంతం గెలవంతం కుదరదు. ఆల్రెడీ ఆ కేసు కూడా ఉంది. ఈసారి కానీ కేసు పెడితే మనం బయటికి తీసుకోవడం కూడా లేదు. ఈ కేసే మీకు కష్టం. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ గంజాయి గట్ట మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడడానికి లేదు. ఓకేనా? దానికోసం నేను చెప్తుంది. దానికి సంబంధించిన పంచాయతీకి వెళ్ళండి, ఎంఆర్ఓ గారిని కలవండి. కంపల్సరీగా ఏదో ఒక టీం ప్రకారం వాళ్ళకి సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మా తరఫున ఈ దొంగతనాలు, కొట్లాట్లు ఇవి ఉంటే మీకు అట్లాంటి ఇబ్బందులు కానీ ఉంటే చూడండి, మీరు కంపల్సరీగా చేసుకోండి. ఓకేనా? మళ్ళీ గతంలో జరిగినట్టు మాత్రం ఎట్టి పరిస్థితులు జరగడానికి లేదు. చెక్ చేస్తారు నంబర్ కూడా. నంబర్ చెక్ చేసి 2 1 అయితే మీ బండి మీకు ఇచ్చి సంతకం పెట్టుకొని పంపిస్తారు. ఓకేనా? కొద్దిగా మేమేమో నేను చెప్పేది అందరూ ఒకసారి చెప్పాలి. ఓకేనా? పెద్దగా చెప్పాలి. నేను చెప్పేది వినపడుతుంది అందరికీ? మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని, మాదక ద్రవ్యాల వెరీ గుడ్. అందరూ కూడా ఓకే బాయ్. చదివించండి పిల్లల్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
మరియు పోలీస్ అధికారుల యొక్క సూచనల మేరకు డీజీపీ గారి ఎస్పీ గారి సూచనల మేరకు ఈరోజు ఈ సింగరాయకొండ గ్రామంలోని కాటిపాపల కాలనీలో ఈ కార్డన్ సర్చ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా అరౌండ్ మొత్తం ఒక 60 నుంచి 70 ఇల్లు ఈ కాటికాపలకు సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో నుంచి మనకి సింగరాయకొండ ఎస్ఐ గారు, అంగూరు ఎస్ఐ గారు, జరగమల్లి ఎస్ఐ గారితో పాటుగా మనకి జిల్లా నుంచి ఈగిల్ టీం వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఎక్కడైతే నూతన కార్లు మొత్తం కూడా చుట్టుపక్కలంతా కూడా ఈ మాదక ద్రవ్యాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఎటువంటివి లేకుండా చెక్ చేయడం జరిగింది. అలాగే సైబర్ క్రైమ్స్ మీద ప్రమాదాలు జరగకుండా రోడ్డు అవగాహన భద్రతా చర్యల్లో భాగంగా కూడా వాళ్ళకి హెల్మెట్ వినియోగం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మనోడు